ఆనందోత్సవాల మధ్య న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవాలని దుబ్బాక ఎస్ఐ గంగరాజు సూచించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా మద్యం సేవించి రోడ్డు ప్రమాదాలకు గురికావద్దన్నారు. మైనర్లకు ఎట్టి పరిస్థితుల్లో తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వద్దన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. నేటి రాత్రి నుండి ఉదయం వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించడం జరుగుతుందని ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు. జరుపుకోవాలి. సాధ్యమైనంత వరకు తమ ఇంటి దగ్గరనే ఫ్యామిలీస్తో ఈ వేడుకలనేవి జరుపుకుంటే సంతోషకరంగా బాగుంటుంది. మరియు మద్యం సేవించి వాహనాలు నడపడం అనేది చట్టరీత్యా నేరం. మరియు డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడినట్లయితే దానిపైన కేసు నమోదు చేయడం, వారిని కోర్టు ముందు హాజరుపరచడం అనేది జరుగుతుంది. అదేవిధంగా బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించి దొరికినట్లయితే దానిపైన కూడా చట్టరీత్యా చర్య తీసుకోవడం అనేది జరుగుతుంది. రోడ్లపైన కేకులు కట్ చేయడం, ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా ఏదైనా సౌండ్స్ పెట్టడం కానీ ఇంకా ఇతర ఏ విధమైనటువంటి చర్యలు ఇచ్చినా కూడా చట్టరీత్యా చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. కావున యువత మరియు ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేది ఏమనగా, ఈ యొక్క నూతన సంవత్సర వేడుకలను శాంతియుత వాతావరణంలో ఇతరులు ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఈ వేడుకలు జరుపుకోవాలని అందరికీ తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా మైనర్లు ఎవరైనా వాహనాలు నడుపుతూ దొరికినట్లయితే వాటిపైన చట్టరీత్యా చర్య తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇందులో తల్లిదండ్రులకు తెలియనిది ఏమనగా, తమ యొక్క పిల్లలకు వాహనాలు ఇచ్చే ముందు ఒకసారి ఆలోచించండి. వారు మైనర్ అయినట్లయితే వెహికల్స్ వారికి ఇవ్వకుండా కొంచెం తల్లిదండ్రులు దాన్ని బాధ్యత తీసుకున్నట్లయితే మనం కొన్ని ప్రమాదాలను నివారించిన వాళ్ళు అవుతాం. కాబట్టి ఈ యొక్క నూతన సంవత్సర వేడుకలు అనేవి అందరికీ సంతోషకరమైనదిగా ఉండాలి తప్ప వాటి వలన వారి కుటుంబానికే కానీ ఇతరులకు కానీ ఇబ్బంది కలిగే విధంగా ఉండకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది.